ఈ కట్టేస్తున్నాం మనం ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ కూడా. ఇదివరకు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఆఫీస్కి వెళ్ళి కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు అవి కూడా ఆన్లైన్ లో పే చేసేవాడిని ఇంతకు ముందు. ఇప్పుడు గూగుల్ పేలోనే కొట్టేస్తున్నాం. దాంట్లో వాడే మనకి రిమైండ్ చేస్తాడు, నీకు ఈ రోజున బకాయి ఉందిరా అని చెప్పేసి. దెన్ అది అయిపోతుంది. ఇప్పుడు అవి కాకుండా మిగతా యాక్టివిటీ ఏం చేస్తాం మనం? ఇప్పుడు నాకు సర్టిఫికెట్ కావాలి, నేను చెప్పినట్టు నాకు ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ కావాలి. నేనేం చేయాలా? ఆన్లైన్ లో పెడితే వాట్సాప్ లో అది వస్తుందా? అది వస్తే కదా కొత్తదనం. అట్లాగే ఇంకో సర్టిఫికెట్ అడిగాను, కావాలి ఆస్తి పన్ను సర్టిఫికెట్, వస్తుందా? ఇవి వస్తే సర్వీసెస్ అందుబాటులోకి వచ్చినట్టు. అది సచివాలయాన్ని అలాంటి వాటిట్లో వాడాలి. లేదా నా ఇంటి ఏరియాలో ఉన్న సచివాలయానికి నాకు ఆ పని అయ్యేటట్టు చూడాలా. అది చెయ్యకపోతే ప్రయోజనం లేదు. నువ్వు నాకు సేవని ఎంత ఎక్కువ మెరుగ్గా చేస్తావో నేను నిన్ను అంతగా అభిమానిస్తా. నువ్వు నాకు సేవని ఎంత దూరం చేస్తావో అంతగా నేను ద్వేషిస్తా. నేను అలవాటే లేదనుకోండి, ప్రాబ్లం లేదు. ఇవాళ రోజున మొన్న ఆయన ఎవరు హర్షగోయంక క్వశ్చన్ వేశాడు, ఫేస్బుక్, ఇన్స్టాలు, ఎక్స్లు, గూగుల్లు ఈ ఆపేస్తే ఎలా ఫీల్ అవుతారు మీరని. పిచ్చెక్కిపోతారు జనం, కొట్టేస్తారు. నేపాల్లో జరిగిన విప్లవం అదే కదా. రేపు ఇప్పుడు వాళ్ళంతే కదా.